హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నేనొక నల్ల పూసలది ఒక సింపుల్ డిజైన్ ఒకటి తయారు చేశానండి. అది ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. కట్టుతీగ ఉపయోగించి నల్ల పూసలకి డాలర్ బదులుగా బీడ్స్ వేసి ఎలా తయారు చేసుకోవాలో కట్టుతీగ ఉపయోగించి ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న చైన్ ఉంది కదా, అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ చైన్ నేను కొనుక్కొచ్చిందండి, పైన వేసిందంతా. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ చూసారు కదా, అక్కడ ఒక 4 రకాల చైన్స్ ఉన్నాయి కదండి. అవన్నీ మనం సపరేట్గా కొనుక్కొచ్చుకొని అట్లా ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చి చంద్రహారం అంటారు కదండి. చంద్రహారంలో వచ్చే చైను సన్నది 2 పేటలు అనమాట. అవన్నీ కూడా యాడ్ చేసి ఒక చైన్ లాగా, నల్లపూసల చైన్ లాగా తయారు చేశానండి. అవి చూసారు కదా, 4 రకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎలా అటాచ్ చేసుకోవాలో మరొక వీడియోలో చూపిస్తానండి. ఈరోజు ఈ నల్లపూసల చైన్కి నేను ఆ మధ్యలో ఉన్న డాలర్ని కట్టు తీగతో ఎలా తయారు చేసుకోవాలి, ఆ బీడ్స్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిడిల్లో ఉన్న బీడ్స్ ఎట్లా తయారు చేసుకోవాలో, వాటికి ఏమేమి కావాలో చూద్దాం ఇప్పుడు. దీనికి కావాల్సిన మెటీరియల్లో ఇది కట్టర్ అండి, అలాగే కట్టుతీగ. ఇది కట్టుతీగ మైక్రో గోల్డ్ పాలిష్ అండి. ఇది కలర్ అనేది పోదనమాట. ఇది వచ్చి ఒక 1 గ్రామ్ వచ్చి 30 రూపీస్లో దొరుకుతుందండి. అలాగే ఇది చైన్ అనమాట. మీకు చెప్పాను కదా, నల్లపూసల చైను ఇట్లా అమ్ముతారనమాట, బయట దొరుకుతాయండి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ చైన్లు తీసుకొచ్చి ఇట్లా అటాచ్ చేసుకోవచ్చండి, మీకు నచ్చిన డిజైన్లో. ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి. అలాగే నేను పర్ల్స్ తీసుకున్నానండి, మధ్యలో డాలర్లా తయారు చేయడానికి. అలాగే పర్ల్స్కి 2 సైడ్స్ వేయడానికి 4 క్యాప్స్ తీసుకున్నాను. అలాగే మిడిల్లో వేయడానికి ఒక బీడ్ తీసుకున్నానండి. అలాగే నోస్ ప్లేయర్ ఒకటి కావాలి. ఇప్పుడు మనం మిడిల్లో డాలర్కి ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఫస్ట్ కట్టుతీగ తీసుకొని, కట్టుతీగకి మనం డాలర్కి ఏమేమి వేస్తామో అవన్నీ కూడా ముందే ఎక్కించేసుకోవాలండి. ఎక్కించేసుకొని చేసుకుంటే గనక మనకి ఈజీగా ఉంటుంది. అందుకని ఫస్ట్ మనకి డాలర్కి క్యాప్ ఎక్కించుకోవాలండి. ఫస్ట్ మనం ఎలా అయితే కట్టుతీగతో చుడతామో అదే వేలో ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఒక క్యాప్ వేసుకొని తర్వాత ఒక పర్ల్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ దానికి క్లోజ్డ్గా ఇంకొక క్యాప్ వేసుకోవాలండి. అదంతా ఒక సెట్ అనమాట. తర్వాత మనకి మిడిల్లో నేను రెడ్ కలర్ది వేస్తున్నాను కదండి బీడు, అది కూడా ఎక్కించేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్యాప్ ఒకటి యాడ్ చేసుకోవాలి. తర్వాత పర్ల్, దాని తర్వాత మళ్ళీ క్యాప్, ఇలా ఎక్కించేసుకొని పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇట్లా చివరికి కట్టుతీగ లోపలికి అలా పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కట్టుతీగతో చుట్టడం స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ మనం కట్టుతీగతో చుట్టేటప్పుడు నోస్ ప్లేయర్ తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ఒక్కసారి వైర్ని అట్లా పైకి ప్రెస్ చేసి కిందకు ఒకసారి తిప్పితే మీకు ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. అట్లా ఫామ్ అయిన తర్వాత మనము డైరెక్ట్గా ఇప్పుడు తయారు చేసిన చైన్ ఉంది కదండి, నల్లపూసల గొలుసు ఉంది కదా, ఆ నల్లపూసల గొలుసుని దాంట్లోకి దూర్చుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనం డాలర్ దగ్గర చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని ఎక్కించేసుకోవాలి. మీరు స్టార్టింగ్లో బీడ్స్ ఎక్కించాం కదండి, ఆ బీడ్స్ ఎక్కించేటప్పుడు ముందుగానే ఇటు సైడ్ ఉంది చూసారా, ఆ చైన్ కూడా అటు చివరికి వేసామనుకోండి, ఒకేసారి మనం మొత్తం ప్రాసెస్ అయిపోయిన దాకా కూడా ఇంకా తీసే పని లేకుండా ఉంటుందండి. నేను అది ఫస్ట్లో వేయడం మర్చిపోయాను, అది లాస్ట్లో తర్వాత యాడ్ చేస్తాను. మనం ఇలా ఒకేసారి వేసుకోవడం వల్ల ఏంటంటే కట్టుతీగ అనేది మనకి వేస్ట్ అవ్వకుండా వస్తుందన్నమాట, ఇట్లా ముందే ఎక్కించుకోవడం వల్ల బీడ్స్ అన్నీ కూడా. చూసారా, ఇప్పుడు ఎక్కించేసాను కదండి నల్లపూసల చైన్. ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కించుకున్న నల్లపూసల చైను మనం రింగులాగా ఫామ్ అయింది చూసారా,
దానిలోకి ఉండాలి. అలా ఉన్న తర్వాత మనం నోస్ ప్లేయర్తో పట్టుకొని ఒక 2 సార్లు తిప్పుకున్నామంటే అక్కడ చక్కగా మెలికి పడిపోతుందండి. మీకు కనిపించాలని నేను దగ్గరకే చూపిస్తున్నాను. చూడండి, అలా చుట్టేసేసుకోవాలి. అలా చుట్టిన తర్వాత ఆ చివర కొంచెం మిగులుతుంది కదండీ, దాన్ని మనం నోస్ ప్లేయర్తో స్ట్రైట్ చేసుకుంటే గనక బీడ్ క్యాపు, బీడు, పర్ల్ వేసుకుంటాం కదా, అవి హోల్స్ కొంచెం పెద్దగా ఉంటే గనక ఈ 2 కట్టుతీగకి వచ్చే 2 లైన్స్ కూడా దానిలో సరిపోతాయండి. కాబట్టి మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఆ బీడ్లోకి ఎక్కిచ్చేసేసి మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండి, మనకి కట్టుతీగలో ఎక్స్ట్రా పీస్ ఏమీ కనిపించకుండా అట్లా క్యాప్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పర్ల్ ఒకటి అలాగే పక్కన క్యాప్ వేసేసిన తర్వాత మనం నెక్స్ట్ చుట్టుకునేటప్పుడు అండి, మనం దగ్గరగా పర్ల్ అనేది క్యాప్ అనేది విడిపోకుండా దగ్గరగా పట్టుకొని పైనుంచి ఒక్కసారి తిప్పి నోస్ ప్లేయర్ని లెఫ్ట్ హ్యాండ్లోకి మార్చుకొని ఈ కట్టు తీగని ఆ క్యాప్ పక్కగా వచ్చేలాగా నోస్ ప్లేయర్కి క్యాప్కి మధ్యలో వచ్చేలాగా ఒక 2 సార్లు లేదంటే 3 సార్లు తిప్పుకోవచ్చు. అలా తిప్పుకుంటాకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా పట్టుకుంటే నేను చూపించినట్లు పట్టుకుంటే నెక్స్ట్ ఆ స్టెప్ చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఇప్పుడు అట్లా చుట్టేసుకున్న తర్వాత మిగిలిన పీసుని మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కట్టు తీగని కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు కట్టు తీగని తీసుకొని మళ్ళీ ఆ హోల్లోకి దూర్చుకొని మనం ఎలా అయితే అల్లుకుంటామో కట్టు తీగతో మనం ఒకసారి ఫోల్డ్ చేసి 2 టైమ్స్ నోస్ ప్లేయర్స్తో పట్టుకొని చుట్టేస్తే గనక ఒక 2 సార్లు చుట్టినా సరిపోతుందండి, అదేమీ ఊడిపోదు. ఒక 2 సార్లు చుట్టేసేసి మిగిలిన వైర్ని స్ట్రైట్ చేసుకొని రెడ్ కలర్ బీడులోకి ఎక్కించేసేసుకోవాలి. ఇప్పుడు ఆ బీడ్ ఎక్కించిన తర్వాత ఆ బీడ్ అనేది మనం చుట్టేటప్పుడు అండి కదలకుండా నోస్ ప్లేయర్తో పట్టుకొని ఇట్లా ఇందాక చెప్పినట్టుగా లెఫ్ట్ హ్యాండ్లోకి మార్చుకొని బీడు పక్కగా వచ్చేలాగా ఒక 2-3 సార్లు చుడితే గనక మనకి ఆ బీడ్ అనేది ఎటు కదలకుండా కరెక్ట్ పొజిషన్లో ఉంటుందండి. అలా చుట్టేసుకున్నాక మనం కట్ చేసుకొని దాన్ని ఒకసారి స్ట్రైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మళ్ళీ పర్ల్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం కట్టు తీగని పెట్టి చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత దానిలోకి క్యాప్ అలాగే పర్ల్ తర్వాత క్యాప్ ఎక్కించుకోవాలండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే సైడ్ ఉండే నల్లపూసల చైన్ ఉంటుంది కదండి, అది కూడా ఎక్కించి క్లోజ్ చేయాలండి. ఇది మాత్రం మర్చిపోకూడదు. లాస్ట్ వేసేటప్పుడు నల్లపూసల చైన్ కూడా దాంట్లోకి ఎక్కించి మనం క్లోజ్ చేయాలి. చూసారు కదండి, ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే మనకి నల్లపూసల చైన్ రెడీ అయిపోతుందండి. ఇలా మీ దగ్గర ఉన్న బీడ్స్ ఏవైనా సరే మీకు నచ్చిన డిజైన్లో మీరు ఇట్లా డిజైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పర్ల్స్ ఒక ఓన్లీ 1 బీడ్ వేసాను కదా, మీకు నచ్చినట్లు ఇంకా కావాలంటే ఇంకో ఏదైనా కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నల్లపూసల్లోకి మీకు నచ్చిన బీడ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.